హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదితి లెటర్ చదువుదామని తీసుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే కరెంట్ పోతుంది. కరెంట్ పోవడంతో ఇక వెంటనే బయటే ఉన్న అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా శ్రావ్య గదిలోకి వెళ్తారు. ఇక వెళ్ళి ఆ లెటర్ని అయితే తీసేసుకుంటారు. ఇక అప్పుడే బయట నుంచి శ్రావ్య అయితే పిలుస్తూ ఉంటుంది. వదినా, కరెంట్ పోయింది కదా, క్యాండిల్ తెచ్చాను అని చెప్పడంతో అదితి అయితే బయటకు వచ్చి క్యాండిల్ తీసుకోబోతుంది. ఇక అప్పుడే కరెంట్ రావడంతో కరెంట్ వచ్చేసింది కదా, క్యాండిల్ అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది అదితి. సరే వదిన, భోజనం చేద్దుగాని తొందరగా కిందకి రా అని అయితే చెప్తుంది. సరే అని కిందకి అదితి వెళ్ళబోతూ ఉంటే తనకి వాటర్ సౌండ్ వినిపిస్తుంది. ఇక కరెంట్ సడన్ గా రావడంతో అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా బాత్రూంలోకి వెళ్ళిపోతారు. అక్కడ బై మిస్టేక్ షవర్ బటన్ ఆన్ అవ్వడంతో పైనుంచి వాటర్ రావడంతో అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా తడిచిపోబోతూ ఉంటారు. ఇక గౌతమ్ తడుస్తూ షవర్కి అడ్డంగా నుంచుని అహల్య తడవకుండా తన తల మీద చెయ్యిని అడ్డు పెడుతూ ఉంటాడు. ఇక పైనుంచి వాటర్ అలా కారుతూ ఉండడంతో గౌతమ్ అయితే మొత్తం తడిచిపోతాడు. ఇక గౌతమ్ని అలా చూసి తన మీద కేరింగ్ని చూసి అహల్య తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. మరో పక్కన ఏంటి షవర్ ఆన్ అయిన సౌండ్ వస్తుంది అని అదితి అయితే తన రూమ్లోకి వెళ్ళి బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అప్పుడే కరెక్ట్గా అహల్య అయితే ఏవండి, షవర్ ఆగిపోయింది, పదండి వెళ్దాం అని అనడంతో వాళ్ళిద్దరూ బయటకి రాబోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూసిన అదితి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళు చూసేయడంతో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. మరి ఇప్పుడు అదితికి అహల్య గౌతమ్ ఎలా నచ్చ చెప్పనున్నారు, అసలు ఏం సమాధానం చెప్పనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.